మీరైతే ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అడిగిన ప్రశ్నకి ఏంటంటే ఇంట్లో శివలింగం ఉండవచ్చా, ఇంట్లో హాయిగా శివలింగం ఉండవచ్చు. ఇది నేను చెప్పిన విషయం కాదనమాట. నేను చెప్తే నేను మానవ మాత్రమే కాబట్టి నేను చెప్పానంటే సరిపోయింది. శివపురాణంలో నందీశ్వరుడు చెప్తాడు. ఋషులందరూ కూడా వెళ్ళి అడిగితే నందీశ్వరుని, నాయన ఈ శివలింగం ఇంట్లో పెట్టుకోవచ్చా అని చెప్పి చాలా మంది కలియుగంలో అడుగుతారయ్యా, ఏం చేయమంటారు? ఋషులు అంటేనే వాళ్ళు. కాబట్టి ఏం చేయాలంటారంటే చక్కగా పెట్టుకోవచ్చండి, దానికి వచ్చిన ఇబ్బంది ఏం లేదని చెప్పి నందీశ్వరుడు అందరు ఋషులతో చెప్తారు. కాబట్టి శివలింగం ఇంట్లో పెట్టుకోవచ్చు. అయితే పెట్టుకోవచ్చు అన్నారు కదా అని చెప్పి నా అంత హైట్ శివలింగం ఇంట్లో పెట్టుకోకూడదు. శివలింగం ఎంత పెట్టుకోవాలి అంటే అంగుష్ట మాత్ర, ఈ ఎవరి బొటన వేలు అయితే ఎంత ఉంటుందో అంత శివలింగాన్ని ఇంట్లో పెట్టుకొని నిత్యం ఆరాధన చేసుకోవచ్చు. శివరాత్రికి అభిషేకం చేసుకోవచ్చు. మాకు అభిషేకం చేసుకోవాలి అంటే ఒక బ్రాహ్మణ పిలవాలి, సామాన్లు కొనుక్కోవాలి, మరి ఆయనకి ఎంతో ఇవ్వాలి, ఈ సామాన్లు కూడా ఎంత ఖర్చు అవుతుంది. అంత ఖర్చు పెట్టుకోలేనటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. అంటే వాళ్ళకి ఆర్థిక స్థితి కానీ మిగతా విషయాలు కానీ చాలా మంది ఉంటాయి. మరి వాళ్ళు ఏం చేయాలండి? వాళ్ళు ఏం చేయాలయా అంటే నేను ఇప్పుడు చెప్పినటువంటి మహామంత్రం ఏదైతే ఉందో శివాయ గురవే నమః, ఈ మంత్రాన్ని 108 సార్లు చక్కగా ఆ మంత్రంతో పాలు కానీ నీళ్లు కానీ ఏదైనా సరే పంచామృతాలు అన్ని కూడా కలిపి అదైనా సరే అభిషేకం చేసి తీర్థాన్ని చేసుకున్నా సరే అదే ఫలితం.